హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం జరిగిందండి. మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి తిరుపతి నుండి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల జరిగింది. ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ నంబర్ కూడా ఇచ్చారు. డేట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో 18th October 2025 రోజున నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫాలోయింగ్ ద నాన్ టీచింగ్ పొజిషన్ టు ఫిల్డ్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది ఓకేనా, గవర్నమెంట్ జాబ్ అండి. ఇది నాన్ టీచింగ్ పొజిషన్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇక్కడ నాన్ టీచింగ్ పొజిషన్ డైరెక్ట్ అయిన డిప్యూటేషన్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారండి. ఇక్కడ మనం ఇప్పుడు జాబ్స్ టైప్స్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఒకటి వచ్చేసి లైబ్రేరియన్ ఉంది, డైరెక్ట్ ఆర్ డిప్యూటేషన్ ఇక్కడికి ఇచ్చారండి వాళ్ళు. ఓకేనా, ఒక పోస్ట్ ఉంది దీంట్లో. ఇక్కడ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉంది అండి, ప్రొఫెషనల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇది కూడా, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ అండ్ గ్రూప్ సి ఎంటీఎస్. ఓకేనా, ఇవి అండి నేమ్ ఆఫ్ ది పోస్ట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు ఆల్రెడీ. ప్రతి పోస్ట్ ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉందండి. ఇక్కడ ఇచ్చారు డైరెక్ట్ ఆర్ డిప్యూటేషన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పొజిషన్ లైబ్రేరియన్, ఇది డైరెక్ట్ ఆర్ డిప్యూటేషన్ రిక్రూట్మెంట్ ఉంటుంది. కింద సీరియల్ నెంబర్ 2 to 8 వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయండి, చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు, కింద వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ త్రూ ఆన్లైన్ పోర్టల్. ఓకేనా, ఆన్లైన్ పోర్టల్ మాత్రమే మనం అప్లికేషన్ అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనం ఇది. ఓకేనా, దీని యొక్క ఫీజ్ డీటెయిల్ కూడా ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. తెలుసుకున్నట్టయితే 800 ఉంది, చూసుకున్నట్టు 800 ఫీజు ఉందండి ఇది అప్లై చేసుకోవడానికి. టువర్డ్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఇన్ ద కేస్ ఆఫ్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్. ఓకేనా, వీళ్ళకైతే 800 కంపల్సరీ ఫీజు ఉంది. క్యాండిడేట్స్ belongs to SC, ST, PWBD, women's are exempted from the payment of application fee. వీళ్ళకైతే ఫీ మాత్రం లేదండి. ఓకేనా, వీళ్ళకైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మనం. క్యాండిడేట్ షుడ్ బి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ అలాంగ్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ. ఓకేనా, ప్రిస్క్రైబ్డ్ ఫీ ప్రకారం మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసుకునండి, కింద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ డేట్ ఇచ్చారు. ఇక్కడ 30th November 2025 లోపు మనము ఇదైతే అప్లై చేసుకోవచ్చు అనండి ఆన్లైన్లో. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకునండి, బిసైడ్స్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ద అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ along with the all inclusions to the Registrar National Sanskrit University Tirupati అడ్రస్ ఇచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ on before of 10th December up to 5:30 లోపు. ఓకేనా, which the application would not be considered. The university is not responsible for any delay due to post or other వే ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ 30th November వరకు చేసుకోవచ్చు. ఇంకోటి హార్డ్ కాపీస్ కూడా అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసుకున్నాక ప్రింట్అవుట్ తీసుకున్నాక అది వీళ్ళకు ఇక్కడ డైరెక్ట్ యూనివర్సిటీకి వితౌట్ ఫెయిల్ మనం పంపించాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ చూసుకుని మనం ఏ డేట్ అనేది ఇచ్చారు కదా, December 10th లోపు మనం
ఆన్లైన్ సబ్మిషన్ చేసిన ఫామ్ 1 డీటెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ 4th పేజ్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ నాన్ టీచింగ్ పోస్ట్ అండి. ఓకేనా. ఫస్ట్ లైబ్రరీ పోస్ట్ అనేది ఒక పోస్ట్ ఉంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అని ఇక్కడ ఇచ్చారు. ఎసెన్షియల్ అంటే ఇక్కడ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. లైబ్రరీకి సంబంధించిన డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. అది కూడా 55% మార్క్స్తో కంపల్సరీ ఉండాలండి. అవి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా. ఏజ్ వచ్చేసి మనకు ప్రిఫరబుల్లీ బిలో 57 ఇయర్స్ అండి. ఓకేనా. ఒకవేళ ఈ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటే ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉండాలండి. ఏజ్ లిమిట్ 57 ఉండాలి. ఒకవేళ ఇదే పోస్ట్ డిప్యూటేషన్ రిక్రూట్మెంట్ చేశారనుకోండి, ఇక్కడ డిప్యూటేషన్ రిక్రూట్మెంట్లో 58 ఏజ్ ఉండాలి. దాని ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకేనా. సెకండ్ పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ రిజిస్టర్ ఒక పోస్ట్ మాత్రమే ఉందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఏంటంటే మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ ద మార్క్స్ ఈక్వల్ గ్రేడ్ ఇన్ ఏ పాయింట్ స్కేల్ వెరెవర్ గ్రేడింగ్ సిస్టమ్ ఈజ్ ఫాలోడ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఉందండి. 55% మార్క్స్ కూడా ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఉండాలండి అసిస్టెంట్ రిజిస్టర్కి. థర్డ్ పోస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఏజ్ వచ్చేసి మనకు 35 ఇచ్చారు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్ అప్లికేషన్ అనేది కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకేనా. 4th పొజిషన్ వచ్చేసి మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఒక పోస్ట్ మాత్రం ఉందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. డిజైబుల్డ్ నాలెడ్జ్ ఆఫ్ సంస్కృత నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలండి ఈ పోస్ట్కి. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్ ఉందండి ఇక్కడ. ఓకేనా. 5th పొజిషన్కి చూసుకున్నట్టయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి లాంగ్వేజ్ ల్యాబ్ టెక్నాలజీ ల్యాబ్ ఒక పోస్ట్ మాత్రం ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. 3 పాయింట్స్ 1, 2, 3 దీంట్లో మనం చూసుకొని మనం అప్లై చేసుకోవాలా. నాలెడ్జ్ ఆఫ్ సంస్కృతి దీనికి కూడా ఈ పోస్ట్ కూడా నాలెడ్జ్ ఆఫ్ సంస్కృతి అయితే కంపల్సరీ. ఇంకోటి సెకండ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఐసీటీ ఎక్విప్మెంట్స్ కూడా హ్యాండిల్ చేసే కెపాబిలిటీ ఉండాలండి. ఇక్కడ ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ అండి. ఓకేనా. 6th పొజిషన్ వచ్చి అప్పర్ డివిజన్ క్లర్క్ ఒక పోస్ట్ మాత్రం ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. రికగ్నైజ్ యూనివర్సిటీ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఓకేనా. టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ 30 words per minute ఉండాలి. ఓకేనా. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్లో నాలెడ్జ్ అనుభవం అయితే ఉండాలండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years ఉండాలి ఇక్కడ. ఓకేనా. 7th పొజిషన్ వచ్చేసి మనకు లైబ్రరీ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నాయండి దీంట్లో. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే 10th + 2 ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఏజ్ లిమిట్ 32 years దీనికి కూడా. ఓకేనా. 8th పొజిషన్ చూసుకున్నట్టయితే గ్రూప్ సి ఎంటీఎస్ ఒక పోస్ట్ ఉంది. దీనికి ఎసెన్షియల్ ఏంటంటే 10th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఐటీఏ పాస్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 32 years. ఓకేనా. ఈ విధంగా 8 పొజిషన్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏజ్ అనేది ఇక్కడ చూసుకున్నామండి. ఇక్కడ కిందికి వచ్చేసినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మే బీ అప్లోడెడ్ వేర్ ఎవర్ అప్లికేబుల్. అప్లోడ్ రిక్వైర్మెంట్స్ అండ్ దేర్ ఫార్మేట్స్. ఓకేనా. ఏదైతే మనము ఈ అప్లికేషన్ చేసుకుంటాం కదా, ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం కదా, దాటి యొక్క ఫార్మేట్ ఏ విధంగా ఉండాలి వీళ్ళు ఇక్కడ ప్రిస్క్రైబ్ చేశారు ఆల్రెడీ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్, ఏవైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో అప్లోడ్ చేసామనుకోండి, జేపీజీ ఫార్మేట్ ఈ ఫార్మేట్లో ఉంటేనే అప్లై అంటే అప్లోడ్ అవుతుంది అది. ఓకేనా. ఈ మినిమం సైజ్ ఇచ్చారు. ఆ ఫైల్ యొక్క సైజ్ వచ్చేసి 20 KB to 100 KB మాత్రమే ఉండాలి. ఉంటేనే ఆ ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా అన్నీ ఇక్కడ 1 to 9 ఇచ్చారండి. ఏదైతే మనం అప్లోడ్ చేస్తాముగా దానికి సైజు పీడిఎఫ్ ఉండాలా, జేపీజీ ఉండాలా, ఎంత సైజు ఉండాలని అవన్నీ ఇక్కడ చూసుకొని దానికి అనుగుణంగా మనము ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. కింద సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ SC, ST, OBC క్యాండిడేట్ ఇష్యూడ్ బై ద ఆఫీసర్ హూ ఈజ్ నాట్ బిలో ద ర్యాంక్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ కన్సర్న్. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం అప్లై చేసుకున్నట్టే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఏంటంటే సబ్మిట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ పాయింట్ ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అర్హత ఉంటేనే మనం ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకోటి బేసిక్
జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ ఇచ్చారండి. అవన్నీ మనం చూసుకున్నట్టయితే ఇది ఈ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ నుండి మనం ఈ పీడిఎఫ్ ఫైల్, నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా మనకు ఏదైతే అర్హత ఉంది, ఏ పోస్టుకి అయితే అప్లై అనుకుంటున్నామో దాని ప్రకారం చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చండి. ఇక రిజర్వేషన్ ఇచ్చాను చూడండి. రిజర్వేషన్ క్యాండిడేట్ డీటెయిల్స్, పీడబ్ల్యూడి అండ్ ఓబీసీ కేటగిరీకి అన్ని రిజర్వేషన్ వాళ్ళు దానికి శ్రద్ధగా చదువుకొని మనము అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. ఇంకటి ఇప్పుడు 28th పాయింట్ చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడికి ఎన్ని ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. 5 years, 3 years, 10 years, 13 years, 15 years లైక్ ఇవన్నీ చూసుకొని మనము అప్లై చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ kindly requesting to all, please subscribe my channel and if అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.